జరిగిన సమస్య ఏంది, దాంట్లో పూర్వపరాలు ఏంది, ఏ నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి అనేది నేను విశదీకరించడం జరిగింది. లోకేష్ అనంతపురానికి వచ్చినప్పటి నుంచి మే 14 నుంచి నిన్నటి వరకు జూలై 3 వరకు వరుస సంఘటనల గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ లింకప్ చేస్తే ఫ్యాక్ట్స్ ఎవరికైనా అర్థమవుతాయి, తలలో గుజ్జున్నవానికి. అయినా మీరు మాట్లాడారు కాబట్టి తప్పడంలో చెప్తా ఉన్నా. బాబు రాజు, ఎంఎస్ రాజు తమ్ముడు, చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్లు కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము అంటే ఎవరు నమ్మడంలే. తమ్ముడు నువ్వైనా నమ్మినావు. రెంట్ కట్టడంలే అని పదే చెప్తాను. థ్యాంక్స్ రా నాన్న, నువ్వన్నా నమ్మినావు తమ్ముడు. నాకు ఒకటి అర్థం కాలే, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివి? సాక్షి ఆఫీస్ పక్కన నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. అమ్మ బాబాయ్, నీకు 4, నువ్వు హైబ్రిడ్ రాజు, మామూలు రాజు కదా, 4 పదవులు: టీటీడీ బోర్డు మెంబరు, స్టేట్ ఎస్సీసీల అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే. గుండుమల తిప్పేస్వామికి గుండు కొట్టి నిన్ను కూర్చోపెట్టినాడు లోకేష్, ఎందుకంటే నువ్వు లోకేష్ బినామీవి కాబట్టి. ఇంకో మాట అన్నావు, లోకేష్ది టికెట్లు ఇచ్చేస్తాయి, మనందరిది యాచించేస్తాయని. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళు కాంట్రాక్టుల కోసం పరుపులు పరిచేవాళ్ళు టికెట్లు యాచించాల, చేతులు చాపాల. నాలంటోడు కాదు, జనంలోంచి పుట్టినాం, జనంతోనే బతుకుతా ఉన్నాం. మా జీవితకాలం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా సంపాదన, మా కాలము మొత్తం జనం కోసమే వెచ్చిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలో సందుకు పోయినా, ఎక్కడ పోయినా ప్రకాష్ రెడ్డి అంటే ఏందో చెప్తారు, మీ కార్యకర్తలే చెప్తారు. మా వాళ్ళు చెప్తే అది సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు.